హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము బ్లౌజులు కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి చాలా ఎక్కువ బ్లౌజులనేవి కుట్టుకోవచ్చండి. ఇగోండి మొత్తం అయితే నేనైతే ఈ బ్లౌజులన్నీ కుట్టేశాను. అయితే ఈ బ్లౌజులన్నీ ఒకే కొల అవ్వడం వల్ల నేను ఒక బ్లౌజులు మాత్రమే చూపిస్తాను. మీకు ఎలాగ కుట్టాలనేది ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి చాలా ఈజీగా ఉంటది. అంత బర్డెన్ గూడా అవ్వదు. ఇగోండి ఈ బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను. స్క్వేర్ నెక్ బ్లౌజ్ అండి ఇది. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. మొత్తం అన్ని బ్లౌజులైతే ఒకే కాలండి. కాకపోతే ఒకటి స్క్వేర్ నెక్, ఒకటి రౌండ్ నెక్ ఇట్లా పెట్టాను. హ్యాండ్స్ గూడా ఒకటి షార్ట్ హ్యాండ్స్, ఒకటి ఎల్బో హ్యాండ్స్ ఇట్లా పెట్టానండి. అయితే ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఒక బ్లౌజ్‌ది. ఇగోండి ఈ కటింగ్ అయితే వీడియో మీకు పోస్ట్ చేశాను. మొత్తం అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను పక్కనే. ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనమైతే ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఇగోండి ఇప్పుడు మెయిన్ డాట్ అనేది వేస్తున్నాము. ఆల్రెడీ కటింగ్ వీడియోలో మెయిన్ డాట్ అంటే ఎంత తీసుకోవాలనేది అందులో చూపించానండి. ఒకసారి తెలియాలంటే చూడండి కటింగ్ వీడియో. ఇగోండి షేప్ అనేది చూసారు కదా! ఇలా ఒక డాట్ వేసేసరికి మెయిన్ డాట్ వేసేసరికి మనకి షేప్ అనేది కనిపించేస్తదండి. తర్వాత హుక్స్ పట్టి వైపు డాటు ఇగోండి చంక భాగంలో ఉన్న డాట్ అయితే వేసేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! నీట్‌గా ఇలాగొచ్చేసింది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. డాట్స్ కూడా ఎలాగ వేయాలనేది, ఎంత మార్కింగ్ చేయాలనేది వీడియోలో చూపించాను కటింగ్ వీడియోలో. ఇవి కూడా రెండో పార్ట్ కూడా రెడీ చేసుకున్నాము. ఇవి షేప్ బెల్ట్లండి. షేప్ బెల్ట్లు కూడా స్టిచ్చింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవి జాయిన్ చేయాలి. ఒక షేప్ బెల్ట్ అనేది హుక్స్ పట్టి కాజా పెట్టి ఉంటుంది కదండీ, అటువైపు వస్తుంది చూడండి. ఇదిగోండి స్టార్టింగ్ పాదం వైపు వచ్చేటట్టుగా అయితే పెట్టేసుకోవాలి. ఇగోండి అయిపోయింది కదా! ఇగో కరెక్ట్‌గా వచ్చేసింది నీట్‌గా. ఈ షేప్ చూసారు కదా! చాలా బాగా వచ్చేసింది. రెండో కుట్టేసుకోవాలి పైన. ఇది లోడింగ్ అయితే చేయట్లేదండి. ఇది నార్మల్ బ్లౌజ్లే కదా! అందువల్ల అయితే పీసుల్లాగా రావని లోడింగ్ అయితే చేయట్లేదు. ఇంకో షేప్ బెల్ట్ అనేది మన వైపు ఉండేటట్టుగా ఇగోండి. ఇగో చూసారు కదా! ఇటువైపు ఇట్లా ఉండేటట్టుగా, అంటే పాదం వైపు సైడ్ జాయింట్‌కి వెళ్ళేది పాదం వైపు ఉండి, ఈ హుక్స్‌లు పట్టి వైపు వచ్చేది మన వైపు ఉండాలన్నమాట. ఇట్లా షేప్ బెల్ట్‌లోన ఎప్పుడైనా సరే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఈ విధంగా అయితే కుట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటది. డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! ఇలాగా ఏదైనా క్లాతులు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేయాలి. వీటికి హుక్స్ పట్టి, కాజా పట్టి వేయాలి. అది చూపిస్తాను మీకు. ఇగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని, ఇది స్క్వేర్ నెక్ అండి. ఈ స్క్వేర్ నెక్ కూడాను మనము హెమ్మింగ్ చేయకుండా ఎలా వేయాలనేది కూడా తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి బెల్ట్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఇక్కడ కట్ చేస్తున్నాను కదా! ఒక 1/2 ఇంచ్ వరకు. ఇది ఎందుకంటే మనకి సైడ్‌ని ముడతలు రాకుండా ఇలా తీసుకోవచ్చండి. కటింగ్ చేసేటప్పుడైనా తీయొచ్చు, లేదంటే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా తీసుకోవచ్చు. ఇగోండి బ్యాక్ వైపు బెల్ట్ అనేది అతుకుతున్నాను. అయితే డాట్స్ అనేవి తర్వాత వేస్తానండి. మనం కొల బ్లౌజ్‌లోని డాట్స్ కుట్టినాక వేసి ఉన్నాయా, లేకపోతే ముందుగా ఉన్నాయా అని చూసేసుకొని దాన్ని బట్టి అయితే డాట్స్ వేసేసుకోవాలి. ఈ ఇచ్చే బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్చింగ్ చేసినాక డాట్స్ అనేది వేసేసారు. అందువల్ల నేను అదే విధంగా వేస్తున్నాను. ఇగోండి పైనుంచి అయితే ఇలాగా బ్యాక్ పట్టి వేసుకున్నాం కదా! ఇంకొక కుట్టు అనేది పైనుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇగోండి కొన్ని బ్లౌజులు ఆది బ్లౌజ్ ఇస్తారు కదండీ, దానికి డాట్స్ అనేవి ముందుగా వేసేసి దాని మీద మనము బెల్ట్ అనేది అదుగుతాము. ఇగోండి ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి. ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా మనకి కొందరికి ఎడమవైపు వస్తాయండి, కొందరికి కుడివైపు వస్తుంది. అలా చూసుకోవాలి. తాళ్ళు పట్టి అనేది కొందరికి ఎడమవైపు వస్తుంది, లేదంటే కొందరికి కుడివైపు వస్తుంది. మనకి కొల బ్లౌజ్ ఎలాగిచ్చారో దాన్ని బట్టి అయితే వేసేసుకోవాలి. ఈ కాజా పట్టి అనేది 3 ఇంచెస్ వరకు తీసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎలాగ వేయాలనేది వీడియోలో ఇంకో వీడియో ఉంటుంది చూడండి. ఇప్పుడైతే నేను స్పీడ్గా వేసేస్తున్నాను. ఇగోండి తాళ్ళు పట్టి అయితే అయిపోయింది కదా! ఇప్పుడు హుక్స్ పట్టి వేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకేమొచ్చి స్పీడ్గా కుట్టు అనేది అయిపోతుంది. ఇగోండి కింద నుంచి వేసేసుకొని ఇలాగ ఆ క్లాత్‌ని ఇలా వెనక వైపు మడిచేసి పైన కుట్టి వేసేస్తే అయిపోయిద్ది. ఇగోండి ఈ టిప్ కూడాను ఉంది. ఇక్కడట ఇలాగేస్తే తొందరగా అయితే అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ నుంచి ఇలాగా సైడ్‌కి వచ్చే విధంగా చిన్న కుట్టు ఎక్కువ వేసేసుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి.
ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకి నెక్ అనేది బ్రాడ్‌గా పెట్టుకున్నా సరే భుజాలు జారకుండా ఉంటాయండి. ఇదిగోండి సైడ్ జాయిన్ చేస్తాం కదా బ్లౌజ్‌ని. అప్పుడు మనకి సైడ్ ముడతలు రాకుండా ఉండాలంటే ముందుగా ఇప్పుడు కుట్టేటప్పుడు అంటే కటింగ్ చేసేలోనే చూసుకోవాలి. లేదంటే ఈ కుట్టేటప్పుడైనా చూసుకోవచ్చు. ఇగోండి చూపిస్తాను అది ఎలాగనేది. ఇగోండి కరెక్ట్‌గా బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇలాగ నీట్‌గా ఇగోండి ఈ విధంగా పెట్టేసి ఈ క్రిందన జాయిన్ చేస్తాం కదా ఫ్రంట్ బ్యాక్ కలిపి. ఇక్కడ ఏది పొడుగొచ్చిందో చూసేసుకొని దాన్ని ఇట్లా సైడ్ చేసేసుకొని ఈ పైన చిన్నది క్లాత్ అనేది మనం కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఇక్కడేనండి మనకి ప్లస్ గుర్తు అనేది ఈ విధంగా వస్తది. ఇగోండి ఇలా కట్ చేసేసాం కదా! ఈ క్లాత్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి తీసేసాము. ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోతది. ఇక్కడ రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా చూసేసుకొని ఇగోండి ఇలాగా. ఇలా పెట్టేసుకొని ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ పైన ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతది. ఇగోండి. ఈ క్లాత్ తీసేయడం వల్ల మనకి సైడ్‌ని ముడతలు రావు. మరలేమొచ్చి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది కూడా రాకుండా ఉంటదండి. ఈ టిప్స్ పాటించడం వల్ల అయితే బ్లౌజ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసాం కదా! దాని మీద హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్స్ అనేవి మనకి ఫ్రంట్ వైపు లో కటింగ్ వచ్చేటట్టుగా అయితే పెట్టేసుకోవాలండి. ఈ సెంటర్ నుంచి ఇలాగ చూసేసుకొని కరెక్ట్‌గా ఇలాగ పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కొంచెం క్లాత్ ఈ చివరన ఎక్కువున్నా పర్వాలేదండి. తర్వాత కట్ చేసేయవచ్చు. ఇగోండి స్టార్టింగ్ నుంచి ఇలాగా ఒక పావించి వెడల్పుతోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. అయితే హ్యాండ్‌లో కటింగు, మనకి ఫ్రంట్‌లో కటింగు 2 కూడాను ఒకే వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలండి. ఇగోండి వచ్చేసింది కదా! హ్యాండ్ అనేది నీట్‌గా డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా ఇలాగ కుట్టేసుకొని ఇలాగొచ్చేస్తే అలాగని క్లాత్ అనేది ఎక్కడ లాక్కూడదండి. లేదంటే మనకి సైడ్‌ని ఇలాగ ముడతల్లాగా ఆ విధంగా వచ్చేస్తది. రెండోది కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు సెంటర్ నుంచైనా జాయిన్ చేసుకోవచ్చండి. అంటే షోల్డర్ దగ్గర నుంచి లేదంటే ఈ నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగానే జాయిన్ చేసుకోవచ్చండి. కాకపోతే క్లాత్ అనేది ఎక్కడ లాగకుండా అయితే జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకున్నామనుకోండి మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటదండి. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా. ఇగోండి నీట్‌గా వచ్చేసింది కదా! ఇప్పుడు ఇంకో టిప్ చెప్తానండి. ఇది స్క్వేర్ నెక్ కదండీ! దీనికి మనం హెమ్మింగ్ చేయకుండా ఇలా స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇగోండి చూపిస్తున్నాను కదా! ఇక్కడ స్టార్టింగ్ మనకి ఫ్రంట్ వైపు రౌండ్ నెక్ ఉంది కదా! అక్కడైతే చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇగోండి 1 ఇంచ్ క్లాత్ వరకు ఇలా తీసేసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ వేసుకొని వచ్చేయాలండి. ఇగోండి ఎప్పుడైనా పలక మీద మనం కుట్టేటప్పుడు అంటే స్క్వేర్ నెక్ కుట్టేటప్పుడు స్ట్రైట్ క్లాత్ మాత్రమే తీసేసుకోవాలండి. దీనికి క్రాస్ పట్టి తీసుకున్నాం అనుకోండి షేప్ అనేది నీట్‌గా రాదు. ఇగోండి ఇదైతే స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇలా ఇక్కడ అటు మూలలు ఉంటాయి కదండీ! వెనక వైపు స్క్వేర్ దగ్గర ఇట్లా ఫోల్డింగ్ చేసేసి నీడిల్ దింపేసి మరలా ఇలా తిన్నగా కుట్టేసుకొని వచ్చేసి ఇక్కడ మరలా ఈ మూలలోన ఇట్లా దింపేసి నీడిల్ అనేది ఈ స్ట్రైట్‌గా కుట్టేసుకొని వచ్చేయాలి. ఫ్రంట్ వైపు అయితే మనకి రౌండ్ అనేది కట్ చేసాం కదా! ఆ రౌండ్ దగ్గర అయితే చిన్నవి ఒక 2, 3 ఇలాగ అంటే చిన్న ఇలా ఫోల్డింగ్ చేసామనుకోండి నెక్ అనేది తిరుగుతది. మొత్తం అయితే కుట్టేసాం కదా! ఇప్పుడైతే ఈ మూలలు ఉంటాయి కదా! అక్కడట కొంచెం చిన్నది కట్ చేసుకోవాలి. అలాగైతే మనకి ఈ పైన కుట్టేసిన క్లాత్ అనేది వెనక వైపు తిప్పుకోవడానికి కరెక్ట్‌గా వస్తదండి. ఈ నీట్‌గా ఈ పలక అనేది కనిపిస్తది. మొత్తం అయిపోయినాక ఈ పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇదిగోండి ఇలాగా. ఈ టిప్స్ పాటిస్తూ మనము ఎన్ని బ్లౌజులనైతే కుట్టేసుకోవచ్చండి ఈజీగా. మనకి చేతి పని చేసే ఇది కూడా ఉండదండి. టైం కూడా సేవ్ అవుతుంది ఇలా కుట్టేసుకుంటే. ఇదిగోండి మొత్తం అయితే పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేసాం కదా! ఇలాగా ఉల్టా తిప్పేసి వెనక వైపున ఆ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా పైనుంచి ఇదిగోండి సైడ్‌ని ఒక కుట్టు వేసుకొని వచ్చేసాము. ఇలా కుట్టు వేసుకొని వచ్చేస్తే మనకి
చేతి పని చేసే పని కూడా ఉండదండి. లేదంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు. అంటే చేతి పనైనా చేసేసుకోవచ్చు. లేదంటే ఇలాగ మిషన్ మీదైనా కుట్టుకోవచ్చండి. మిషన్ మీద కుట్టినా సరే బానే ఉంటది. కనిపిస్తది నీట్‌గా స్క్వేర్ అనేది. ఇగోండి ఈ చివర ఇక్కడికొచ్చేసాక మరలా నీడిల్ దింపేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కుట్టేసుకొని మరలా ఇట్లా తిప్పాలి. ఇగోండి వీడియోలో చూడండి మీకు అర్థమైతది. ఇగోండి ఇలా తిప్పేసి మళ్ళా స్ట్రెయిట్‌గా కుట్టేసుకొని వచ్చేయాలి. ఎలాగైతే షేప్ అనేది కరెక్ట్‌గా నిల్చుంటదండి. అంటే మనము స్క్వేర్ నెక్ అనేది నీట్‌గా వెనక్కి కనిపిస్తది. ఈ ఫ్రంట్ వైపు వచ్చేసరికి కూడా ఇలాగే కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. ఈ చివరని చిన్నది రఫ్ చేసుకోవాలి. చూసారు కదా! మనకు పలక మేడ అనేది ఇలాగ నీట్‌గా వేసేసుకుంటే ఈజీగా ఉంటదండి. ఈ టిప్స్ పాటిస్తూ మనమైతే బ్లౌజులైతే చాలా ఎక్కువ కుట్టుకోవచ్చు రోజుకి. చేతి పని చేసే పని గూడా ఉండదండి ఇలాగ వేసేసామంటే. ఇగోండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఈ సైడ్ జాయిన్ చేసే ముందు మనం హ్యాండ్స్ దగ్గర మనకి ఎంత అంటే హెమ్మింగ్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత క్లాత్‌ని వదిలేసి ఇగోండి ఇక్కడ ముందు హ్యాండ్ లూజ్ తీసేసుకొని తర్వాత షేప్ బెల్ట్ దగ్గర ఎంత లూజ్ ఉందో అంత తీసేసుకొని ఇక్కడ ఆర్మ్ లూజ్ తీసేసుకొని 3 మార్కులను కలుపుతూ స్ట్రైట్‌గా అయితే కుట్టేసుకొని వచ్చేస్తే మనకి కరెక్ట్‌గా ఉంటదండి బ్లౌజ్ అనేది సైడ్ జాయిన్ చేసేసేటప్పుడు. ఇగోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర రఫ్ చేసేసుకొని ఇలాగా చూపిస్తాను. ఇక్కడ ప్లస్ గుర్తు రావాలంటే 2 క్లాతులు కరెక్ట్‌గా ఒక దగ్గర వచ్చాయా లేదా అయితే చూసుకోవాలి. ఇగోండి ఈ విధంగా కరెక్ట్ వచ్చాయా లేదా చూసేసుకొని ఇలా పెట్టుకొని చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయాలి. మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా షేప్ పట్టి ఎంత ఉందో. ఇగోండి ఇలాగా ఈ చివరి వరకు వచ్చేసి రఫ్ చేసుకోవాలి. ఈ తర్వాత ఒక 3, 4 కుట్లయితే వేసేసుకోవాలండి. ఇగోండి ఇలాగా. అయితే ఈ బ్లౌజ్‌కైతే నేను ముందుగా కుట్టేటప్పుడు డాట్స్ అనేది వేయలేదు. తర్వాత కొల బ్లౌజ్ తోటి మనం కొలిచినాక ఎంత మిగిలిందో ఎక్కువ క్లాత్ అనేది ఆ క్లాత్‌ని డాట్స్ కింద వేస్తానండి. ఇగోండి అయిపోయింది ఒకవైపు. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే మనం కట్ చేసేయాలి. మనకెంత కావాలో అంత ఉంచుకొని మిగతా క్లాత్ అయితే కట్ చేసేయాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇగోండి హెమ్మింగ్‌కి మనకి ఎంత కావాలో అంత ఉంచేసి హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు కిందన షేప్ దగ్గర ఎంత ఉందో కొల బ్లౌజ్ తోటి మనం మార్కింగ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్‌గా అయితే ఇగోండి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగా. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే రఫ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇంకా కుట్లు వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని కుట్లు వేసుకుంటే సరిపోతది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి చూసినోళ్ళు. ఇగోండి ఇలాగా. అయిపోయింది కదా! ఏవైనా దారాలుంటే కట్ చేసేయాలి. ఇప్పుడు కుట్టేసాం కదా ఈ బ్లౌజ్‌ని. ఈ బ్లౌజ్‌తో ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ మనం కుట్టే బ్లౌజ్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఇగోండి ఇలాగ. ఉక్సులు పట్టీ నుంచి ఇలా చూసుకుంటే మనకి ఆది మనం ఇందాక కుట్టాం కదా ఆ బ్లౌజ్ ఎంత ఇగోండి ఇంత క్లాత్ మిగిలింది. ఈ క్లాత్ అనేది దేనికంటే నేనైతే ముందుగా డాట్స్ వేయలేదు కదా! ఇప్పుడు ఆ డాట్ల కింద ఆ క్లాత్ అనేది సరిపోతది. ఇగోండి. ఇక్కడ మనకి ఆది బ్లౌజ్‌లోని డాట్స్ అయితే పెద్దగున్నాయండి. అంతే నేను కూడా అందువలన ఎక్కువ క్లాత్ ఉంచేసి ఇప్పుడైతే డాట్స్ వేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి ముందుగానైనా వేసేసుకోవచ్చు. లేదంటే మొత్తం కుట్టినాకైనా వేయొచ్చు. కాకపోతే కొల బ్లౌజ్‌లోని ఎలాగుందో చూసేసుకొని ఆ విధంగా వేసుకుంటే సరిపోతది. ఇగోండి. ఇప్పుడు కరెక్ట్‌గా సరిపోతది. మన కొల బ్లౌజ్‌కును ఈ కుట్టే బ్లౌజ్‌కి కరెక్ట్ ఎంతుందో అంతవరకైతే సరిపోతదండి. ఈ విధంగా చాలా బ్లౌజులు కుట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ.